మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 4వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, సినీ హీరోలతోటి వేదిక చాలా సందడిగా కనిపించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ తొలిసారి 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో కొత్త వాళ్లకు స్థానం కల్పించారు. ఇంకా దీంతో పాటుగా బీసీలకు 8, ఎస్సీలకు 2, ఎస్టీ 1, మైనార్టీ 1, కాపు 4, కమ్మ 4, రెడ్లు 3, వైశ్య 1 ఇట్లాతో పాటు 3 మహిళలకు దీంట్లో చోటు కల్పించారు. ఈ కొత్త కేబినెట్ కూర్పు ఏదైతే ఉందో, అయితే పార్టీలోని సీనియర్లను దూరం పెట్టడం పైన ఏంటి అంతరార్థం ఏమిటి, చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అన్న చర్చ ఒకవైపు మాత్రం నడుస్తోంది. ఇక మరోవైపు ఏదేమైనా కానీ అమరావతికి మాత్రం మళ్ళీ పూర్వవైభవం తేవడమే ఇప్పుడు టాప్ ప్రియారిటీగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లా ఉండబోతోంది ఏంటి అన్నది, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా ఉండబోతోంది, కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, గత ప్రభుత్వం తప్పిదాలని కొత్త ప్రభుత్వం చేయకుండా వాటిని మళ్ళీ పునర్నిర్మించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు మత్తి వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు, అట్లాగే వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, డాక్టర్ జయరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అట్లాగే నాగేశ్వరరావు గారు, కోళ్ల నాగేశ్వరరావు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికీ ముందుగా ముగ్గురు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కంబైన్డ్గా శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం చాలా కొత్తగా, సరికొత్తగా ముందుకెళ్ళాలి. రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా ఫాలో అవుతూ ప్రజాపాలన బాగుండాలని ఐ న్యూస్ కూడా కోరుకుంటోంది. ఎనీవే, శుభాకాంక్షలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మీకు. రైట్, ఇక నాగేశ్వరరావు గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. సరే, మొదటి రోజే ఏమేమి పెద్ద 100 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏం వద్దులే కానీ ఏంటి, ఎట్లా ఉండబోతున్నాయి వ్యూస్, ఒక థీమ్ అనేది ఉంటుంది కదా, గతానికి భవిష్యత్తుకు మధ్యలో ఈరోజు పునాది పడింది. సో ఈ పునాది చాలా స్ట్రాంగ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే ప్రధానమంత్రి ఏకంగా వచ్చి పునాది రాయి వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ పునాది రాయిని ఇంకొంచెం కాంక్రీట్ గట్టిగా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏం చెప్తారు నాగేశ్వరరావు గారు? ముందుగా ఐ న్యూస్ యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు అందరికి కూడా కొత్త ప్రభుత్వం వస్తున్నాం. మీ అందరికి కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను గతం నుంచి కూడా ప్రజల తరపున ప్రభుత్వం చేసే వ్యతిరేక పోరాటాల మీద మీ డిబేట్లు ఎన్నోసార్లు మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరి పద్ధతిలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి కొత్త శాఖం ఆరంభమైంది. ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అందరికీ ప్రజా ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం ఏర్పడేందుకు మేమందరం, ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి, చాలా చక్కగా ఉంది. అందరూ కూడా ప్రజాస్వామ్యంగా జనం అందరూ కూడా ఇవాళ టీవీలు ఎదురుకుండా, మీకు ఇలా రేటింగ్ కూడా తెలిసే ఉంటది మీకు. నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారానికి కొత్త మంత్రివర్గం, కొత్త జట్టు, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కొత్త జట్టు ఏర్పడ్డదని మేము భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రజలు అసలు ఇప్పుడు ఇచ్చిన మ్యాండేట్ అయితే ప్రజలు చాలా ఆశతోడు ఉన్నారు. చంద్రబాబు నాయకత్వం అమరావతిని ఏ రకంగా తీర్చిదిద్దుతారు, పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేస్తారు, రైల్వే నాగేశ్వరరావు గారు మ్యూట్ లో పడింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏ రకంగా పూర్తి చేస్తారో, ఆయన అనుభవం, ఆయన పెద్దరికం ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు పెద్దరికం, అలాగే పవన్ కళ్యాణ్ గారు యువకుడు, అలాగే నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి మనకు ఎంత సహకారం చేస్తారనేది ఈ ప్రజలందరూ కూడా చాలా 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 ఆస్తులు ఉన్నారండి. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. భవిష్యత్తు లేకుండా అయిపోయింది, రాజధాని అనేది లేకుండా అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు ఎంతో ఆస్తులు ఉన్నారు. మన ప్రభుత్వం, మన ఇంటి ప్రభుత్వం, మన ఇంటి మనుషులు, మన ఆంధ్రప్రదేశ్ గతంలో జరిగినటువంటి నష్టం ఏదైతే భారీ నష్టం జరిగిందో, అప్పుల్లోకి వెళ్ళిపోయిందో, వాటికి ఇప్పుడు ఇంట్రెస్ట్లు కట్టాలి, వాటి వడ్డీలు కట్టాలి, అసలు క్లియర్ చేయాలి, చేస్తూ కొత్తగా మళ్ళీ సంస్థాగతంగా పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది.
పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిపైన చంద్రబాబు నాయుడు విజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు ఆల్రెడీ ఒక విజన్ ఉంది, దాంతో పాటు వీటన్నిటిని అధిగమిస్తాం అన్నటువంటి నమ్మకం ఉందా? తప్పనిసరిగానండి. ఎందుకంటే ఆయన గతంలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, 15 ఇంచుమించు ప్రతిపక్ష నాయకుడిగా కూడా సుమారు 15 సంవత్సరాల పాటు చేసిన అనుభవం, ఈ కేంద్రంలో ఎన్డీఏ కన్వీనర్ గా చేసిన అనుభవం, ఇప్పుడు భారతదేశంలో మరి శరద్ పవార్ గారు ఒక ఆయన ఉన్నారు, దీనికన్నా సీనియర్. ఇప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద సీనియర్ పెద్దరికంగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజయం చూసి ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ కి సహాయ సహకారాలు చేస్తారు. గతం జరిగిన నష్టాన్ని అలా ఉంచితే మేము ఒకటే లక్ష్యం సార్, మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ప్రజలు మేము కానీ పార్టీ నాయకులు కానీ ఒకటే, గతంలో చేసిన తప్పులు ప్రజాధనాన్ని రికవరీ చేయాలనేది మేము అందరం ఆశిస్తాం, ప్రజలందరూ ఆశిస్తున్నారు. అదే టైంలో ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా, అలాగే నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గతంలో హైదరాబాద్ సిటీని ఏ రకంగా డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్ కానీ, వ్యవసాయ రంగం కానీ, కార్మిక రంగం కానీ, పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా బోల్డ్ ఆశతో ఉన్నారండి ప్రజలు. ఇవన్నీ ఆశలు అంటే ఎప్పుడైతే గెలుపు మిమ్మల్ని వరించిందో, ఎప్పుడైతే గెలిచారో ఖచ్చితంగా ఆ గెలుపు చాలా బాధ్యతను కూడా ఇచ్చింది, కొంత భయాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రజా తీర్పు మళ్ళీ ఎట్లా అయినా ఉండొచ్చు. బిఫోర్ దట్ మత్తి వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు. వెంకటేశ్వరరావు గారు గతంలో రెండు దిక్కులా ఓడిపోవడం జరిగింది. ఒక్క స్థానంలో ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో లేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సీఎం అని అరిచిన ప్రతిసారి కనీసం ఓట్లేయండి అని జనాలను అభ్యర్థించినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఒక్క సీటన్నా గెలుస్తారా లేడా అన్నటువంటి పరిస్థితి నుంచి అసలు ఒక్కటన్నా ఓడిపోయే పరిస్థితి లేకుండా వచ్చినటువంటిది ఇది ఒక మహాప్రస్థానం అని చెప్పాలి. వాస్తవానికి ఆయన తలుచుకుంటే సూట్ కేసులతోటి ఇంటి ముందుకు వచ్చే నిర్మాతలు లైన్ కడతారు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల షెడ్యూల్ కూడా లేకుండా కాల్ షీట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. బట్ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు వెనకనే ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నారు. బట్ ఆ ప్రజలు పట్టించుకోవాలి. బట్ ఇదే ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టారు, గెలుపు భారీ గెలిపించారు. ఈ గెలుపు మీ పైన ఎట్లాంటి బాధ్యతలు చూపిస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేం చేయబోతున్నారు? మీ వైపు నుంచి ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. చాలా మీకు తెలిసినటువంటిదే మా ద్వారా జనానికి వినిపించాలనే ఈ ప్రశ్న వేశారని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే ముందుగా ఈ డిబేట్ ప్రారంభించడానికి ముందు మీ ఛానల్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రజల కోసం ప్రజలు గెలవాలి అనేటువంటి నినాదంతో ప్రజలు గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో కొత్త ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి నేతృత్వం వహించేటువంటి గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీకి నేతృత్వం వహించినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికి కూడా మీ ద్వారా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శుభం భూయాత్ అన్నట్టుగా కొత్త ప్రభుత్వం ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకి నెరవేర్చాలనేటువంటి కోరికతో ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో మనం ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన నుంచి లాలెస్ ప్రభుత్వం, లాలెస్ అంటే సమాజం నిర్ధించినటువంటి రూల్ ఆఫ్ లా లేనటువంటి పరిస్థితి నుంచి ఎక్కడైతే ఉన్నామో వాటినన్నింటినీ సర్దిద్ది చిత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని వెంకటేశ్వరరావు గారు ఒకటి అంటే మీ నాయకులు కూడా అదే చెప్తున్నారు, మీరు కూడా టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా అదే చెప్తున్నారు. బట్ జరిగినటువంటి హింస ఏదైతే ఉందో, పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింస కానీ, అట్లాగే ఎలక్షన్స్ అయిపోయినాక జరిగినటువంటి అక్కడక్కడ జరిగినటువంటి కొంత గందరగోళటువంటి పరిస్థితులు కానీ, ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అగ్రెసివ్గా ఉంటారో మనందరికీ తెలుసు. గతంలో మనల్ని ఎవడరా ఆపేది అంటూ కూడా జనాల్లోకి ఆనాడు అధికార పక్షం పైన వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని గతంలో వాళ్ళపైన చేసినటువంటి దాడులకు ఈరోజు
మళ్ళీ వీళ్ళు ఏమైనా కక్ష తీర్చుకునే అవకాశాలు ఉన్నాయా? సో వాటిని కంట్రోల్ చేసే దిశగా మీరేమైనా అసలు ఆలోచన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాజ్య సింహాసనం అనేది ఒకసారి రాజసింహాసనం మీద చేరిన తర్వాత రాగద్వేషాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా బంధుమిత్రులకి విరోధులకి సమన్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ప్రమాణం చేశారో అలాంటి ప్రమాణాన్ని మనస వాచ కర్మణ తూచా తప్పకుండా అమలు చేసేటువంటి నాయకులు. ఇప్పుడు రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాన్ని ఇన్స్పిరేషన్ చేయడానికి, మోటివేట్ చేయడానికి మాట్లాడే మాటలు, సందర్భోచితంగా మాట్లాడే మాటలు, ఉపన్యాసం వేరుగా ఉంటుంది. కానీ ఈ రోజున ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానం ఎంచేతనంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మొన్న లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు చెప్పారు, మనం కక్షలు, విద్వేషం, విధ్వంసం అనేది మన తీరి కాదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. మనం ప్రేమతో ఏదైతే ప్రజలు మనల్ని ఆదరించి ఏదైతే మన నుంచి ప్రజలు ఆశించారో ఆ ఆశించిన దాన్ని మనం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరం ఉంది. అందుచేతనే ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి, చంద్రబాబు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, ఈ మూడు కూడా ఏకమైన తర్వాత ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. కానీ ఎట్ ది సేమ్ టైం నేరస్తుడిని మాత్రం తప్పుకుంటాక మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఒక్కసారి నేరస్తుడు తప్పుకుంటే ప్రతి వాళ్ళకు కూడా అదే ఒక ప్రిసిడెంట్ గా, ఒక సంప్రదాయంగా మారిపోయి నేరం చేయొచ్చు, తర్వాత వాళ్ళు క్షమించేస్తారులే అనే ఆలోచన లేకుండా ఖచ్చితంగా కూడా చట్ట పరిధి ఎందుచేతనంటే ప్రతి ఒక్క ఆరోపణ అంటే గొడవలు వాస్తవానికి అట్లాంటి ఎంకరేజ్ చేయొద్దు. గత పాలనకి ఇప్పటికీ తేడా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు గమనించాలి. ఇంకొకటి ఢిల్లీ నుంచి గౌరవ్ చంద్రబాబు గారు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవంకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరుగుతుంటే వారు చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు మనం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ట్రాప్ లో పడొద్దని. అంటే ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం ఆశించారంటే ఎక్కడైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక పటిష్టంగా ఉంటాయో అభివృద్ధికి అదే సోపానం అవుతుంది. శాంతి ఏ సమాజం శాంతిగా ఉంటుందో ఆ సమాజంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుందనండి ఆ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మినటువంటి నాయకులు వారిద్దరు. కాబట్టి తప్పకుండా సార్, తప్పకుండా దీంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ కూడా మనం చర్చించుకోవాల్సి ఉంది. మీ దగ్గరకు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంత హింసను ప్రేరేపించారు. ఆ హింసతో పోల్చుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్, పోస్ట్ ఎలక్షన్స్ హింస అనేది ఇట్స్ ఆఫ్ నథింగ్. ఇట్స్ ఏ లిటిల్ కాదు, ఓన్లీ లిటిల్. కాబట్టి ఏంటంటే అది పెద్ద ఇది కాదు. వెంకటేశ్వరరావు గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. వెంకటరెడ్డి గారు, సో మీ పాత్ర కొంచెం పెద్దది, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారు. గతంలో వైసీపీతో పెద్దగా శత్రుత్వం లేకపోయినా కానీ కొంత మిత్రత్వ ధోరణి ఉండే. ఈసారి పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నారు, సంకీర్ణ ప్రభుత్వం ఈసారి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి నడుస్తుంది. గతంలో మీ పాత్రకు ఇప్పుడు రాబోయేటువంటి ఈ పాలనకు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ పాలనలో మీ పాత్ర ఎట్లా ఉండబోతోంది? గతంలో ఏం చేయలేదు, ఈసారి ఏం చేస్తారు? ముందుగా మీకు అలాగే ఐన్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వల్ల వారందరూ కూడా, మంత్రివర్గం అందరూ కూడా శుభాకాంక్షలు. తర్వాత ఏపీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మరి మార్పు తీసుకురావాలి, మార్పు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ మరి వాళ్ళందరూ కూడా కృషి చేసినందువల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే అమరావతిని క్యాపిటల్ గా బిల్డ్ చేయడం, పోలవరం కంప్లీట్ చేయడం, మిగతా వాటిని కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోటి మరి కూటమి ముందుకు పోతా ఉంది. డెఫినెట్ గా లాస్ట్ టైము అభివృద్ధి చేయక ఓన్లీ వెల్ఫేరే లక్ష్యంగా, సంక్షేమమే లక్ష్యంగా మరి జగన్ పార్టీ తీసుకుపోయింది. కాబట్టి మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా
ఇది నచ్చక, ఎందుకంటే అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఉండదు. అవును. ఎంతసేపు ఉన్నా కూడా డబ్బులు లేకపోతే, అభివృద్ధి లేకపోతే, కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే పరిశ్రమలు రాకపోతే రేపొద్దున ఏపీ ఎలా డెవలప్ అవుతున్న ఒక ఆలోచన మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడిస్తేనే రేపొద్దున మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ అమరావతి బిల్డ్ కానీ చేయడానికి వీలవుతుందనే ఆలోచనతోటి మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి కూటమిని గెలిపించారు. ఈ రోజు మరి మంత్రివర్గం మరి ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళ. సో ఈసారి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి అంటే ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని పదవులు కూడా ఇవ్వడం జరిగింది, మంత్రి పదవి 2 తెలుగు రాష్ట్రాలకు, ఇటు తెలంగాణ అయితేనేమి అటు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి. బట్ ఇప్పుడు కేంద్రం నుంచి ఎట్లాంటి ఒక భారీ సపోర్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, నష్టాల్లో ఉంది, సంక్షేమ పథకాలతో చేసినటువంటి అప్పులే చాలా ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎట్లాంటి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కేంద్రం నుంచి? డెఫినెట్ గా ఉంటుంది సపోర్ట్. కంప్లీట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అమరావతికి కావాల్సిన ఏవైతే పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, లేకపోతే నిధులు కానీ, తర్వాత పోలవరం కంప్లీట్ చేసుకునేది లక్ష్యం ఏదైతే ఉందో అది కూడా డెఫినెట్ గా వాటికి కూడా సపోర్ట్ గా ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు 5 సంవత్సరాలు మరి జగన్ ప్రభుత్వం చూశాక ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది కాదు, మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము, దాన్ని ముందు తీసుకెళ్లాలంటే మరి అది ఒక అవకాశం ఏంటంటే కూటమి వస్తేనే రేపు పొద్దున డెవలప్ అవుతున్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గానీ, బీజేపీ పార్టీ కానీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి మోడీ గారు ఎక్కడైతే దేనికైతే కావాల్సినవి ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సంపూర్తిగా పూర్తి చేస్తారు. డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తారనే ఒక ఆలోచన అయితే డెఫినెట్ గా ఉంది. అది మీ దగ్గరకు వస్తాను. ఈ పాయింట్ రీచ్ యువర్ పాయింట్. జయరాం గారు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అన్నది ఒక ప్రశ్న అయితే, ఆ ప్రశ్నకు సమాధానంగా అమరావతి గురించి రావడం, రోడ్ల గురించి రావడం, కావాల్సినటువంటి అభివృద్ధి, పరిశ్రమలు, నిధులు, ఇవన్నీ కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో దీంట్లో కొత్త వాళ్లకు 10 మంది ఎమ్మెల్యేలకు ఈసారి కొత్తగా అవకాశం ఇవ్వడం జరిగింది మంత్రులుగా. సో దీంట్లో పాత వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ పాత వాళ్ళని కాదని కొత్తగా వాళ్ళని ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఒక యంగ్ టీం రాష్ట్రానికి కావాలన్నటువంటి ఉద్దేశమా? పాత వాళ్ళను హట్టు కాకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎట్లాంటి భరోసాతోటి ఈ రాజకీయ చాణక్యం ఉపయోగించుకోవాలనుకోవచ్చు? ఇది ఎట్లా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ముందు? జయరాం గారు మ్యూట్లో ఉంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంది జయరాం గారు. సో మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. 2 విషయాలను ఇక్కడ మనం శ్రీకాంత్ అబ్జర్వ్ చేయాలి. ఈ 2 విషయాలు కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఎందుకు అంటే ఈ రోజు జరిగిన ఈ అంశానికి వెనకాల ఒక చిన్న హోంవర్క్ కాదు ఇది. దీని వెనక ఒక నిరంతర కృషి అనే దాన్ని ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం మాకుంది. పార్టీలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరు విషయం. కానీ బీయింగ్ ఒక ఇంటలెక్చువల్ గా, ఒక అనలిస్ట్ గా నా మీద ఉందని 100% భావిస్తున్నా. కాబట్టి దయచేసి నాకు డిస్టర్బ్ లేకుండా కొంచెం టైం ఇవ్వండి. ఇక్కడ మాట్లాడాల్సింది ముఖ్యంగా జనసేన పుట్టుక మొదలైంది 14th March 2014 ఒక హోటల్లో. ఆ హోటల్లో జనసేన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మిత్రుడుగా నా రాజు, ఇతను తెలంగాణ వాసి, ఇతని ద్వారా ప్రేరేపించబడి నేను పార్టీని స్థాపిస్తున్నాను, ఇతను నా ఫ్రెండ్ అని సగౌరవంగా తను ఇంట్రడ్యూస్ చేసేసి జై తెలంగాణ అన్న మొట్టమొదటి రోజు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో పుట్టిన పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు దిక్సూచిగా మారడం అనేది ఆంధ్ర ప్రజలు, యావత్ తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గురించి నాకు కొంత తెలుసు కాబట్టి, నాకు దగ్గరగా తెలుసు. ఎంత దగ్గరగా అంటే ఇద్దరము ఒకటే రూమ్ లో ఉన్నంత దగ్గరగా తెలుసు కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువరాజ్యం, ప్రజారాజ్యంలో యువరాజ్యం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తను ఒక షార్ట్ టెంపర్ వ్యక్తి, ఓవర్ రియాక్ట్ అవుతాడు, ఓవర్ సెంటిమెంటల్ పర్సనాలిటీ. తను ఒకవేళ కనుక ప్రేమిస్తే తను ప్రాణం పెడతాడు, ద్వేషిస్తే అంతకంటే ఎక్కువగా ఉంటుందనే ఒక వ్యక్తి.
అంచెలంచెలుగా ఎదిగి చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి విజువల్స్ చూడండి పవన్ కళ్యాణ్వి, ఎక్కడ ఎలాంటి బేసుజాలకు పోకుండా, ఎలాంటి టెంపర్మెంట్ లేకుండా చాలా సైలెంట్, చాలా క్వీన్ గా, కామ్ గా ప్రజెంటేషన్ చేయడం మొదలు పెట్టేసిండు. అంటే 15 సంవత్సరాల తన నిరంతర కృషి ఇప్పుడు 16వ సంవత్సరం నడుస్తుంది. 10 సంవత్సరాలు కాదు, 16వ సంవత్సరం. అంటే నవ యువకుడు అందామా, నవ యువతి అందామా, ఈ రోజు జనసేన అనే పార్టీ ఉరుకలు పెడుతున్న నవరక్తం అనే విషయం చెప్పుదామా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు స్పష్టంగా 16 ఇయర్స్ రన్ అవుతుంది. ఈ రన్ అయ్యే వెనకాల ఎంతటి శ్రమ, కఠోర శ్రమ ఉన్నది. అవును, మీరు అన్నట్టు కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా మంది చూసాం. ఒక్క నిమిషం శ్రీకాంత్ ప్లీజ్. కఠోర శ్రమ ఉన్నది. అనేక మంది, కొంతమంది రాజకీయ నాయకులు పనిగట్టుకొని కాండ్రించి ఊంచారు. అయినా కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వాలనో, ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదో తెలియని పరిస్థితిలో ఓవర్ రియాక్ట్ అయిన దాఖలాలు పవన్ కళ్యాణ్ లోపల ఉన్నాయి. తర్వాత తనని తాను తగ్గించుకొని ఒక డైలాగ్ మనము అత్తారింటి దారి లోపల, ఇదే పవన్ కళ్యాణ్ విషయం లోపల ఎంఎస్ నారాయణ గారు ఒక మాట మాట్లాడతారు. ఆయన చనిపోయారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన మనిషి. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ నిజమైన నికాస్ అయిన 100% పొలిటీషియన్ గా మారిపోయారు. 100% పొలిటీషియన్ గా మారగలగడంతో పాటు 2022 మార్చి 14 రోజు తన స్పీచ్ లో అన్న మాటలో నేను దాదాపుగా 3 గంటలు నా లైవ్ తీసుకున్నారు. తను చెప్పిన ప్రతి మాట నాకు ఈ రోజు 2 మాటలు గుర్తు చేసుకున్నాను. ఒకటి చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనుకుంటే, మనము బ్రతకాలి అనుకుంటే ఇక్కడ ఓటు ఎట్టి పరిస్థితుల్లో యాంటీ ఓటు చీలకూడదు. చీలకపోవడానికి గల ఏ దారి అయినా కూడా ఆ దారి వైపు నేను ప్రయాణం చేస్తాను, నేను కలుపుకొని పోతాను ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. 14th మార్చి 2022 రోజు, ఎగ్జాక్ట్ గా 2 ఇయర్స్ క్రితం చేసిన తర్వాత దాన్ని దిశగా మలుచుకోవడానికి చంద్రబాబు గారు జైల్లో ఉన్న తర్వాత తనకై తను యాక్టివేట్ చేసుకొని అందరినీ కలిసేసి రోడ్డు మీద పడుకొని ఒక హీరో, ఒక క్రేజియస్ట్ హీరో, ఒక పర్సనాలిటీ పడుకుంటే పిచ్చోన్ లాగా చూశారు. ఇదే పవన్ కళ్యాణ్ ని ఈ రోజు గెలుస్తాడా గెలవడా అనే దాంతో ఒక డ్రామాటిక్ ప్లే చేస్తాను. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎదురుగా నించుంటే మాలేదనే భయం ఇతర పార్టీలకు చేరుకుంది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అంటే తనని రోజు రోజుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి బేసుజాలకు పోకుండా, ఈవెన్ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, తనకిచ్చిన సీట్ల లోపల తన త్యాగం చేసి బీజేపీకి ఇచ్చిన సీట్లు పవన్ కళ్యాణ్ సీట్లు మాత్రమే. ఈ రోజు జనసేన చెప్పకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ చెప్పకపోవచ్చు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. తను త్యాగం, ఆ మాటలకు తన ఉద్దేశం ఏంటంటే, త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు నా నుంచే మొదలవుతాయి. త్యాగం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము డెఫినెట్ గా చేస్తానని చెప్పేసి తన కేటాయించిన సీట్ల లోపల కొన్ని సీట్లను తను త్యాగం చేసిన విషయం అందరికి తెలిసిన విషయాలే. ప్రజలకు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశారు. తన పార్టీలోని వ్యక్తులు కొంచెము ఎలాంటి ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళను బతిలాడుకొని బామాలుకొని మనం చెయ్యాలి, మనం ఉండాలి అన్న దాన్ని చెప్పారు. నిన్న కాక మొన్న గొడవలు అయితే ఇంకొక మాట చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన ఇంకొక గొప్ప మాట ఏంటంటే, ఇప్పటి వరకు రాజకీయాలు ఎలక్షన్లు మాత్రం పాలన పైన దృష్టి ఉండాలి, నడిచి వెళ్ళాలి, ప్రజలకు అనుగుణంగానే ఉండాలి. ఈ రోజు ఎమ్మెల్యేలతోనే నేను నిరంతరం కలుస్తాను, నిరంతరం ప్రజల్లో ఉంటాను అని కూడా చెప్పేశారు. అంటే ఇతర పార్టీల నుంచి నేర్చుకునే విధానం కావచ్చు, ప్రజెంట్ చేసే విధానం కావచ్చు, తాను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఎక్కడ ఎలాంటి కూడా పొగడతలకు పొంగింది లేదు, ముఖం మీద ఉంచిన దానికి బాధపడింది లేదు. నేను ఒక చిన్న మాటగా అంతకంటే దరిద్రంగా దయానంగా మాట్లాడింది మనందరూ తెలుసు. కానీ అవన్నీ నన్నా పవర్ బిజినెస్ అనే విషయాన్ని నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. అంటే అలాంటి స్థితి నుంచి అత్యున్నతమైన స్థితిలో ఎవరెస్ట్ మీద కూర్చున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు 2 ఈస్ట్ వెస్ట్ గా ఉన్న బీజేపీ టీడీపీని ఒక్కటిగా కలిపేసి మధ్యలో త్యాగం చేసిన నిజమైన పొలిటీషియన్ అని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు అంత జనరల్ గా. ప్లీజ్, ఈ రోజు పవన్ కళ్యాణ్ కు శ్రమ, చంద్రబాబు నాయుడు నమ్మకము, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేశము, బీజేపీ కోఆర్డినేషన్ ఈ రోజు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆంధ్రప్రదేశ్ లో చూపించుతున్నారు. దాన్ని నిరంతరం మరొక దశగా ఉండాలని, త్వరగా అక్కడ ప్రజలు కోలుకోవాలని, కష్టాల నుంచి నష్టాల నుంచి అనేక ఇబ్బందుల నుంచి
గత ప్రభుత్వం నుంచి కోల్పోయిన దాన్ని కూడా తిరిగి రికవర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజు ఎన్నికైన మినిస్టర్లకు 3 పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్పదలుచుకున్నాను. డన్. జయరాం గారు, మీ అభిమానం మీ మాటల్లో మీ కళ్ళల్లో కనిపించింది. రైట్, ఎనీవే ఓకే, డన్. రైట్, సేమ్ ప్రశ్న అయితే నా ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పగలను. చెప్పండి చెప్పండి నాగేశ్వరరావు ప్లీజ్ గారు, చెప్పండి. వన్ సెకండ్, నాగేశ్వరరావు గారు మాట్లాడు. నాగేశ్వరరావు గారు, సో ఈ కూర్పు ఎట్లా ఉండబోతోంది? సామాజిక వర్గాల పరంగా న్యాయం చేశారు, ఓకే, బట్ సీనియర్లకు కాకుండా కొంతమంది కొత్త వాళ్ళకి ఈసారి మంత్రివర్గంలో చోటిచ్చారు. సో కొత్త రక్తం రావాలి, జనసేన లాంటి ఒక కొత్త స్పీడ్ ఉన్నటువంటి ఒక లీడర్ని తీసుకొచ్చి ఈరోజు పార్టీలో మీరు చేర్చుకోవడం కానీ, లేదంటే కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ, సీనియర్లు అలగకుండా మేనేజ్ చేయడమే ఇక్కడ కొంత గొప్ప విషయంగా అనిపిస్తోంది. సో ఈ మేనేజ్మెంట్ ఎట్లా ఉండబోతోంది? ఫ్యూచర్ లో ఎంతవరకు ఇది స్టాండ్ బైగా ఉంటుంది అనుకోవాలి? సార్, ఇప్పుడు మంత్రివర్గంలో ఇప్పుడు 164 మంది మా కూటమి తరఫున ఎన్నికయ్యారు సార్. 164 మందిలో అందరూ కూడా సమర్థులే. ఇందులో సమర్థత తక్కువ అని ఎవరిని మనం తక్కువ చేయకూడదు. కానీ మంత్రిగా ఉండవలసింది ఒక 25 మంది వరకే మన రాజ్యాంగం ప్రకారంగా మనకి విసులుబాటు ఉంది. దాంట్లో పాత కొత్త కలయిక అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఆయన సీనియారిటీ వ్యవహారం ఒక రకం అవుతే, అటు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు వాళ్ళ దారి ఒక రకంగా ఉంటది. ఈ అన్ని కలయికతోటి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎదురు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ అందరినీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ కొత్త రక్తాన్ని ఎక్కించి కొత్తగా తయారు చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందులో భాగంగానే కొంతమంది సీనియర్స్ ని, అనుభవజ్ఞుల్ని, అలాగే కొంతమంది జూనియర్స్ ని, కొత్త మంత్రులను కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరితో పని చేయించి ఈ ప్రజలకు ఏదైతే అవసరం అది చేయగల కెపాసిటీ, సమర్థత నారా చంద్రబాబు నాయుడు గారిలో పుష్కలంగా ఉంది. కాబట్టి ఈ మంత్రివర్గంలో ఏ ఇబ్బంది ఉండదు. మీరు చెప్తుంది చాలా బాగుంది నాగేశ్వరరావు గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు, వాళ్ళు రాజకీయం చేస్తారు అన్నది ఒక నానుడి. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ కలుపుకొని పోవడం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రాజకీయం కొంచెం కొత్తగా మాత్రం కనిపిస్తోంది. ఆయన తగ్గి ఉండడాలు, ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడాలు, సో అందరిని కొత్త వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళడాలు. ఒకవైపు నారా లోకేష్ ఓటమిని చూసి గెలిచినటువంటి వ్యక్తి మంగళగిరిలో, సో ఆ రక్తం ఈసారి కనిపిస్తోంది. ఇంకోవైపు భారీ పిల్లర్ పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా రాజకీయాల్లోకి వచ్చారు. సో అసెంబ్లీ ఎట్లా ఉండబోతోంది అన్నటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం ప్రజల్లో కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం నాకు తెలిసి సమాధానం చెప్తానండి. నాకు తెలిసి ఒక ప్రమాణ స్వీకారాన్ని ఇంత ఎగ్జైట్మెంట్ తోటి ఏ ప్రజలు చూడలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమాలను ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారాలకు లైవ్లు ఇందాక ఐ థింక్ మీరే అన్నట్టున్నారు, టీఆర్పీ రేటింగ్ ఇవాళ చూడండి అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఈ రోజు ఎంత మందిని ఇన్ని రకాలుగా గౌరవించాలో ఈ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలను కానీ, బయట రాష్ట్రాల వ్యక్తులను కానీ, అలాగే కేంద్ర పెద్దలను కానీ, అలాగే సామాన్య ప్రజలు బాధపడ్డ వాళ్ళని కానీ ఏ రకంగా గౌరవించి అలా బాధను తీర్చాలి, గౌరవాన్ని ఎలా ఇవ్వాలనే దాని గురించి ఆయన ఈ రోజు కార్యక్రమం చాలా చాలా ఉందాగా అవాభావమైన జరిగిందనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనండి. అలాగే ఈ మంత్రివర్గ కూర్పులో యువత కోసం మీరు మాట్లాడారు. యువగలం యాత్ర మన నారా లోకేష్ బాబు గారు సుమారుగా 3120 కిలోమీటర్లు పాదయాత్ర జరగడం జరిగింది. యువకుల కోసమే ఎక్కువగా ఆయన దీన్ని ఆ యాత్ర చేశారు. దాంట్లో చాలా విషయాలు, ప్రతి దాంట్లో కూడా యువశక్తిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానికోసం కూడా ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కొంత కొత్త రక్తాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉంటారు. యువశక్తిని ఎంతసేపు మనం ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేది, అలాగే పెద్దలు గౌరవించుడు ఎలా గౌరవించాలో, సలహాలు ఎలా తీసుకోవాలనే దాని గురించి చెప్తూ ఉంటారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే యువకులు ఎప్పుడు తయారు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తయారు చేయకపోతే ఎప్పుడు తయారు చేస్తారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అండి. అలా నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు కొత్తగా 10 మంది మంత్రులు తీసుకున్నారు. ఎన్నికైన వాళ్ళు, ఫస్ట్ ఎన్నికైన వాళ్ళు అందరు వాళ్ళు ఆయన తయారు చేస్తేనే కదా రేపు భవిష్యత్తుకి వాళ్ళ సీనియర్లుగా తయారవుతారు. మరి ఇంకెప్పుడు కూడా పాత వారిలో సమర్థత లేదంటలేదు. వాళ్ళకి రాబోయే తరాలకు కూడా మరి అందించాలి కదండి నాయకుల్ని.
అదే కదా సో దీంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి ఎక్కడ ఉండదు. పెద్దలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు గెలవాలి, ఇక్కడ ప్రజాప్రభుత్వం రావాలనుకున్నారు, అది వచ్చింది. ఈ పెద్దలు చాలా మంది పెద్దలు మన గోరెంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు, కామినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, అలాగే అయ్యన భద్రి గారు లాంటి వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సలహాలు ఇస్తారండి శాసనసభలో. ఆ సలహాల ప్రకారం మళ్ళీ మంత్రివర్గంలో చూడండి ఒకసారి పయ్యోలు కేశవ్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, మరి అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు చాలా మేధావతనంగా ఎక్కడ కూడా సమతుల్యత పాటించి నా మంత్రివర్గంలో చక్క సలహాలు ఇవ్వగలరు. ఎగ్జాక్ట్లీ చెప్పినట్టు వెంకటేశ్వరరావు గారు అంటే ఇవన్నీ ఒక హెల్దీ వాతావరణం, హెల్దీ చర్చ నడుస్తుంది. బట్ ముందు జరగాల్సింది ఏంటి, గతంలో జరిగినటువంటి నష్టం ఏంటి, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి ఈ ప్రభుత్వం ఏర్పాటు వెనక తిట్లున్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆనాడు అధికార పార్టీ నాయకులు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారేమో, బట్ ఆ రోజు వాళ్ళు తిడితే ఆ తిట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల రూపంలో మీకు ఆశీర్వాదాలు వచ్చాయి. ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బట్ కొంత డిస్టర్బెన్సెస్ మాత్రం అప్పుడు కనిపించినాయి. జనసేన ఇన్ని టికెట్లకే తీసుకుంది, ఇన్ని టికెట్లు ఎందుకు, ఇంకెక్కువ తీసుకోవాలి కదా అని రావడం జరిగింది. ఆ రోజు కొంతమంది కాపు నాయకులు కూడా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా రాజకీయ వ్యూహంగా అర్థం చేసుకున్నట్టు ప్రజా తీర్పు కూడా రావడం జరిగింది. బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి. కొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ నమ్మలేదు, కూటమితో కలవడం ఇష్టం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గెలిచిన వాళ్ళతో పాటు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి పార్టీ కోసం 3 పార్టీల నాయకులు ఉన్నారు, కూటమిలో ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా అలకలు ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని కూడా ఎట్లా సద్దుమణిగించుకోవాలా, ఎట్లా ముందుకెళ్ళాలి అన్నటువంటి ఒక పాయింట్ ఆఫ్ థాట్ కూడా ఒకటి అవసరం, దాని మీద చర్చ కూడా అవసరం. సో దీనిపైన ఏం చెప్పింది జనసేన? ఒకటండి, రెండింటికి జవాబు చెప్పాల్సినటువంటి పని. వాళ్ళ చర్చ కొత్త ప్రభుత్వం మీద ముందున్నటువంటి సవాళ్ళు అనే అంశం. రెండేంటంటే ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అంశం సీనియర్లకి మంత్రులు ఇవ్వకపోవటం మూలంగా ఉండేటువంటి అసంతృప్తి, అదేవిధంగా గతంలో ఎన్నికల ముందు సీట్లు ఇవ్వలేకపోవటం మూలంగా కొంతమంది పార్టీల నుంచి వెళ్ళిపోవటం, తర్వాత సీట్లు ఇవ్వని పక్షంలో మీకు గవర్నమెంట్ రంగానే పదవులు ఇస్తామని ప్రామిస్ చేసి వీటిని ఎలా సంతృప్తి చేయాలి, ఈ 2 అంశాల మీద మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం మీద ముందున్న సవాళ్లు ఖచ్చితంగా ఉన్నాయి, లేవని అంటాక లేదు. ఎందుకంటే ఇందాకనే మనం అనుకున్నాం, ఛిద్రమైనటువంటి వ్యవస్థలన్నింటి కూడా గాడిలో పెట్టడం అనేది చాలా కష్టమైన పని, పెట్టాలి. అయితే ఇక్కడ అన్నిటికన్నా ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఏ సమస్య పరిష్కారానికైనా చిత్తశుద్ధి కావాలి, డెడికేషన్ కావాలి, కమిట్మెంట్ కావాలి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి ఒక పసిబిడ్డని చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు రాష్ట్ర రాజధానికి 2 సంవత్సరాలు అయిన తర్వాత అంకురార్పణ చేసి 2 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని 10,000 కోట్ల రూపాయల మేర అభివృద్ధి చేసి అన్ని గాడిలో పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వారికి తగాదాల మీద కొంత వెనకబడింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ని 72% ఆ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫండ్స్ లేకపోయినా కష్టాలు ఉన్నప్పుడు కూడా మనం సాధించగలిగాం. దీనికి అన్నిటికీ నిదర్శనం ఏంటంటే కమిట్మెంట్, చిత్తశుద్ధి, ఒక లక్ష్యం మీద, ఒక ప్రజాసేవ చేయాల తపన మీద ఉన్నటువంటి ఆలోచనతో ఏ పనైనా ఉంటే, ఒక విల్ పవర్ అనేది ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఈ రోజున మనకి 2 అంశాలు మన రాష్ట్ర అభివృద్ధికి మనం దోహదపడేటువంటి విషయాలు. ఒకటేంటంటే అదృష్టం అనండి, దురదృష్టం అనండి, సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి యొక్క సంఖ్యాబలం మీద ఆధారపడి ఉండటం చాలా మనకి కలిసి వచ్చేటువంటి అంశం. అంటే ఎంత మాత్రం ప్రభుత్వాన్ని కోల్దోయాలని కాదు, కానీ ఎంతో కొంత ఉదారంగా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మన్నలను పొందినటువంటి వ్యక్తి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ యొక్క మన్నలను పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్. అంటే మీరు అన్న పాయింట్ మర్యాద పూర్వకంగా అయ్యా కావాలి అనడం వేరు, ఇస్తారా ఇవ్వరా అని అడగడం వేరు. సో ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది వాస్తవం. ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏంటంటే దురదృష్టవశాత్తు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో స్టెబిలిటీ, ముందు గవర్నమెంట్ కూర్చుంటాం,
ఆ తర్వాత ఇక్కడ సీట్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం, కొత్త రాష్ట్రం అవటం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉండటం వల్ల టైం అలా ప్రొలాంగ్ అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఆర్థిక వెసులుబాట్లన్నింటినీ కూడా, ఎందుకంటే స్టాట్యూటరీ వెసులుబాట్లు, ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ ది డిమాండ్స్ ఆఫ్ ది రైట్. అంటే నాకు ముగ్గురు ఒకే వేదిక పైన ఉన్నారు, ఒక 3 పార్టీల నాయకులు ఉన్నారు. మంచి ప్రశ్న, అంటే మంచి అంశం ఒకటి మీరు లేవనెత్తారు వెంకటేశ్వరరావు గారు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి అన్నది పాయింట్. సో వాటి మీద కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఎట్లాంటి ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తుంది, ఈ పాయింట్ పైన చర్చ జరగాలి. దీన్ని ఒక చిన్న విషయం వాట్ ఐమ్ సేయింగ్, గతంలో అటు ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి, మీరు చెప్పండి మీరు చెప్పండి. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ట్వీట్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటామని ఆయన ట్విట్టర్ లో వెలిబుచ్చాడు. దాన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ అందుకని నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, మన యొక్క మోడీ గారి యొక్క స్ఫూర్తితో, చంద్రబాబు గారి యొక్క ఇట్టుతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తుని పరుగులు పెట్టించేటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్, లైఫ్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్, అదేవిధంగా ఆత్మ గౌరవానికి ప్రతీక సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సస్టైనబిలిటీ, అంటే యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పించి ఒక సంపదను సృష్టించేటువంటి రాజధాని నిర్మాణానికి కూడా ఈ గవర్నమెంట్ లో శరవేగంగా మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి ఈ పాయింట్ తెలుగుదేశం పార్టీ నాగేశ్వరరావు గారు ఒక ప్రశ్న ఇందాక వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ విభజన చట్టం ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అన్నది పాయింట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి ట్వీట్ చేయడం. సో దీంతో పాటు గతంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉంటే, ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు లాంటి బంధంతో రాష్ట్రాలను పాలించుకున్నారు. కమింగ్ టు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే, అటు చంద్రబాబు నాయుడు ఉంటే ఇటు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళు గురు శిష్యులు అటువంటి బంధం కనిపిస్తుంది. బట్ ఆనాడిద్దరు విభజన చట్టం ఉన్నటువంటి హామీల కోసం పనిచేయలేదు. ఈనాడిద్దరు ఎంతవరకు పనిచేస్తారు అన్నది ఇంకొక చర్చ ఈ రోజు నాకు కనిపిస్తోంది. ఏం చెప్తారు దీనిపైన నాగేశ్వరరావు గారు? సార్, దీంట్లో ఒక్కటి బాగా లోతుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ మన కూటమిలో ఉన్న 3 పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు గారు కానీ, ఎప్పుడు కూడా మన ప్రాంతంలో తెలుగు ప్రజలందరూ కూడా చాలా సుఖంగా, అది 2 రాష్ట్రాలు విడిపోయినా కానీ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చాలా సుఖంగా ఉండాలి, డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం. కానీ కేసీఆర్, మన రాష్ట్రం కేసీఆర్ అతను ముఖ్యమంత్రి అయ్యాక, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎదురు దాడి, ఒక దుర్మార్గం దాడి చేస్తూనే ఉన్నాడు ఆయన కేసీఆర్ అన్న అతను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద సానుభూతి లేదండి ఆయన. అసలు రాజధానిలో హైదరాబాద్ రాజధాని లాంటి ప్రాంతాన్ని వదిలేసి వాళ్ళ రాష్ట్రం విడిపోయింది, మనకు మంచి రాష్ట్రం ఇచ్చారు అనే జ్ఞానం కానీ అతనికి కృతజ్ఞతగా ఇప్పుడు లేదు. అతను చాలా ఇబ్బంది పాలు చేశాడు. అలాగే అనుకోకుండా ఆ ఇబ్బందుల్లో, ఆ దుర్మార్గం పనుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అయ్యాడు. ఆ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇంకా వాళ్ళిద్దరు కలిపి అసలు ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలను పాటు చేశారు కదండి. ఇక్కడ ఈయన మోసం చేసేస్తే అక్కడ మోసం, అక్కడ ఫోన్ ట్యాపింగ్ లు అన్ని రకరకాలు చేసి ఇప్పుడు సీన్ రివర్స్ కనిపిస్తుంది. పెద్దరికంగా అటు రేవంత్ రెడ్డి ఏంటంటే, అతను తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీలో తయారైన వ్యక్తి, ప్రజల కోసం ఆలోచిస్తాడనేది మన ఆలోచన. అతను పార్టీ వేరైనా కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్దరికంగా, ఆయన అసలు ఈ రాష్ట్రాన్ని, ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేయాలనే దాని గురించి అమిత్ షా గారు కానీ, నాగేశ్వరరావు గారు ఒక పాయింట్ బిఫోర్ ఈ పాయింట్ జయరామ్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అక్కడ చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడంలో ఇక్కడ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో కూడా ఇబ్బంది పెట్టించాడు అన్న పాయింట్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో సేమ్ సీన్ మళ్ళీ ఇటు ఏమైనా రివర్స్ అవుతుంది అనుకోవాలా జయరామ్ గారు? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? శ్రీకాంత్, మీరు ఒకసారి ఆలోచించండి. రాజకీయ పార్టీలు వేరు, ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం.
కానీ ప్రజలు ఒకటే. ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రజలు ఒకటే. ఏ ప్రజల ఆకాంక్షల మేరకు ఆ పార్టీలు, ఆ ప్రభుత్వాలు, ఇక్కడ పార్టీల కంటే పార్టీలు వేరు అయి ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజల క్షేమాన్ని మాత్రమే కోరుకోవాలి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు సో కూటమి ప్రభుత్వం కావచ్చు. ఏదైనా ప్రజలు క్షేమము సంక్షేమం కోరుకోవాలి. ఆ క్షేమము సంక్షేమము ప్రజలతో పాటు 2 రాష్ట్రాల విభజన చట్టంలో ఉన్న అంశాలను క్లియర్ కట్ గా పరిష్కరించుకోవాలి ప్రధానంగా. దాంతో పాటు వచ్చేసి ఎక్కడ ఎవరికి ఏ విధంగా ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోరుకొని ఈ ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుకొని నువ్వా నేనా అన్నట్టు కాకుండా అన్నదమ్ముల్లాగా. సో ఆ రోజు విడిపోయేటప్పుడు కూడా మనం తెలంగాణ కోసం చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసాం. తెలంగాణ దాని కోసం చాలా విపరీతంగా కొట్లాడాం. కొట్లాడుతున్న క్రమంలో కూడా ప్రజల మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. ఓన్లీ న్యాయపరమైన గొడవలు, చట్టపరమైన గొడవలు, ఓన్లీ ఇక్కడ ఉండే బైఫర్కేషన్ విషయాలు మాట్లాడే తప్పితే ప్రజల మీద ఎట్లాంటి కొట్లాట జరగలేదు. అంత జరిగినా కూడా ఎక్కడ ఆంధ్ర ప్రజల మీద ఎలాంటి దాడి జరగలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్న ఒక ఔచిత్యము, ఔదార్యం కూడా. అక్కడ ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ ప్రజలను గౌరవించగలేరు. ఇక్కడ అన్నదమ్ములా కలుస్తుంది కాబట్టి ప్రజల పరంగా అక్కడ కన్ఫ్యూజ్ లేదు. కాకపోతే అన్నదమ్ములానే కలిసి ఉంటారు. అక్కడ కూడా రెండు ప్రభుత్వాల లోపల అలాంటి ఒరవడికలతోనే ఇద్దరు మమేకమై పనిచేయాల్సిందే. 2 ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాల్సినవే. ఇక్కడ గురువు శిష్యుడు అనే విషయాన్ని రేవంత్ చాలా సందర్భంలో ఖండించుండు. నాకు గురువు కాదు, సమకాలీకులము, కలిసి పనిచేసామనే దాన్ని గౌరవిస్తూనే ఇద్దరు ఒకే పార్టీలో పనిచేసినంత మాత్రాన ఇచ్చిపుచ్చుకోవడాలు మానరు, ఓవర్గా కూడా ఏముండదు. రెండు ప్రభుత్వాలకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలకు అనుగుణంగా ప్రజల మనోభావాలను గౌరవించేసి ఇద్దరు నిర్ణయాలు తీసుకొని అన్నదమ్ముల్లాగా ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కలిసి ఉండేలా ఇరు ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయి అని ఆశిస్తున్నాను, ఉంటావని డెఫినెట్ గా నమ్ముతున్నాను. మీరన్న పాయింట్ ప్రకారం ఎస్ కరెక్ట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజా తీర్పు, ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ కరెక్టే. ఆ రోజు కూడా ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్నటువంటి నినాదమే వినిపించింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం మీద కొట్లాడడం జరిగింది. కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అన్న విషయం ఇందాక నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చర్యలకు దిగారు అన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏమైనా దిగుతారా అన్న ప్రశ్నకు ఇది ఎట్లా చూడాలి రాజకీయంగా అన్నదే ఇక్కడ ఆయన లేవనెత్తినటువంటి శ్రీకాంత్ ఒక విషయాన్ని మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేశారు. ఇప్పటి వరకు ప్రజల్లో ఒక నానుడు ఉంది, చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో సైక్యత ఉంది. ఇరు రాష్ట్రాల ప్రజలకు డిఫరెంట్ గా మంచి జరుగుతుంది అనే ఒక నానుడి ఇప్పుడు జరుగుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉన్నాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అంశాల లోపల వీళ్లకు రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కాదు, పర్సనల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని చాలా సందర్భంలో నేను చెప్పాను. ఎక్కడైతే ఓడరేవులు కేటాయింపులలో కావచ్చు, లేకపోతే పర్సనల్ గా కేసీఆర్ కు కేటాయింపులలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో కానీ తన బిజినెస్ విషయంలో తెలంగాణలో ఉండడం కావచ్చు, కేసీఆర్ సంబంధించిన విషయాలు ఆంధ్రలో కొన్ని అంశాల విషయాలు కావచ్చు, ఇవన్నీ అన్నారు. కొన్ని సందర్భాల లోపల కేటీఆర్ ఒప్పుకున్నాడు, నాది అత్తగారు కూడా రాజమండ్రినే అని తను ఓవరాల్ గా చెప్పగలిగిండు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరికి 2 బంధాల కంటే 2 కుటుంబాల సంరక్షణ ముఖ్యం అనుకున్న అంశాలు వాళ్ళవి. ఇక్కడ 2 ప్రభుత్వాల రక్షణ అనేది ఇది వీళ్ళది. ఇక్కడ రేవంత్ విషయంలో నాకు మంచి మిత్రత్వం ఉంది. సో అనేక సందర్భం లోపల కేసీఆర్ తో కలిసి పనిచేశాం. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ప్రజల అంశాలే నాకు ముఖ్యం. ప్రజల అంశాలు ముఖ్యం కాబట్టి కేసీఆర్ ను మనం ఎదురు తిరగగలిగాం, కేసీఆర్ తో కొట్లాడగలిగాం. ఈ రోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విషయం లోపల అనేక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనుక తీసుకున్న నిర్ణయం ప్రజా వేదికను కూల్చడం మొదలు పెట్టుకున్న నిర్ణయం కానీ నేను వ్యతిరేకించాను. ఇది నువ్వు చేయగలిగినవు జగన్, అదే నువ్వు మొత్తం అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతం మొత్తం దాన్ని కూలుస్తావా అంటే కూల్చలేవని చెప్పాను. ఈ రోజు వరకు కూల్చలేదు.
అంటే ఈరోజు డే బై డే తను ఏంటంటే డిస్ట్రై చేయడం కోసం మాత్రమే తన పాలన అనేది తన చేసుకుని మొదలు పెడితే లాస్ట్ కు తన మాత్రమే డిస్ట్రై చేసుకున్నాడు తప్పితే ఈరోజు ప్రజా అంశాలను మాత్రం ఈరోజు అలానే ఉన్నాయి. ప్రజా అభిష్టం మేరకు ఈరోజు పాలకులు వచ్చిండ్రు, ప్రజా అభిష్టం మేరకు తెలంగాణ ఆంధ్రాలో పాలకులు మారారు. డిఫరెంట్ గా కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఇద్దరికి బిజినెస్ లావాదేవీలు మాత్రం స్పష్టంగా లేవు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రజలకు సంబంధించిన అంశాలను ఇద్దరు ప్రజల ముందు పెట్టి మాట్లాడతారు. 2 రాష్ట్రాల్లో ప్రజా పాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ డిఫరెంట్ గా అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఇటు రేవంత్ చెప్తాం, అటు చంద్రబాబు నాయుడుకు చెప్తాం. ఎస్, అంటే శుభ సూచికాలే మాట్లాడుకుంటే బాగుంటది. బట్ దీంతో పాటు కొన్ని ఏమైనా భయాలు ఉన్నాయా భవిష్యత్తులో అన్నవి కూడా కొన్ని ముందు తీసుకొస్తే ఇంకా బాగుంటది అన్నది నా ఉద్దేశం. సో అందుకే అంటే దీనికి కారణం ఏంటంటే ఒక్క నిమిషం నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళు తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు ఎలాంటి అనవసరమైన నిర్ణయాలు తీసుకోరు అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళతో కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో రేవంత్ కూడా ఆంధ్ర ప్రజలకు అగనెస్ట్ గా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. 2 రాష్ట్రాల అభివృద్ధికి అనుబంధానికి అన్నదమ్ముల నైజాన్ని చూపించడం కోసం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి తప్పితే ఫర్దర్ గా ఎలాంటి ఇబ్బందికరమైన నిర్ణయాలు ఉండవు. ముఖ్యంగా నీళ్ల పైన తొందరగా వీళ్ళు ఒక కార్యాచరణ తీసుకోవాలి, ఆస్తుల పంపకాల విషయం లోపల తొందరగా కార్యాచరణ తీసుకోవాలని ఈ సమావేశం ద్వారా మీ ద్వారా నేను ఇరు పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. వెంకటరెడ్డి గారు మనకు వినో నితీష్ కుమార్, వినో సిబిఎన్ మీకు ఇంకా బాగా తెలిసినటువంటి వ్యక్తి. స్నేహబంధం, స్నేహధర్మం పాటించడంలో, పాత స్నేహితుల్ని కలపడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉంది. సో వితౌట్ పవన్ కళ్యాణ్ ఈ కూటమి ఆ జైలు గోడల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు వచ్చిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ కొంతవరకు అనుమానించింది, కొంతవరకు హోల్డ్లో పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీయే ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ లాగా బ్యాక్ బోన్గా నిలబడ్డది. సో ఈ కూటమి ప్రయాణం ఎట్లా చూడొచ్చు? ఈ స్నేహ ధర్మం, స్నేహ బంధం, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రాజకీయం భవిష్యత్తులో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు జరిగిన అనుభవాలను బట్టి? జరిగిన అనుభవాలను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ కూటమి ప్రయాణం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డెఫినెట్ గా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ 2 విషయాల్లో 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలనేది మోడీ గారి ఆలోచన ఉంది. డెఫినెట్ గా ఇది తప్పకుండా వెళ్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ పెట్టిన మేనిఫెస్టో కానీ మిగతా విషయాలు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినారో కూటమి మేనిఫెస్టో, ఆ కూటమి ఆ మేనిఫెస్టోకు అనుగుణంగా మరి వాటిని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన డెఫినెట్ గా ఆ కూటమికి ఉంది. ఇది ఏమాత్రం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అన్నట్టుగా మిత్రులు అన్నట్టుగా ఇక్కడ భయపెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ లేడు, జగన్ లేడు. అక్కడ ఉన్న 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ 3 పార్టీల దగ్గరకు జోలికి వచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమ దిశగానే ఆలోచన ఉంటుంది తప్ప ఏ విధంగా 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా పరిపాలన సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా 3 కూటమి కూర్చొని ఆంధ్రప్రదేశ్ కావాల్సిన మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన ఆశయాలు ఆకాంక్షలు పూర్తిగా సఫలీకృతం అవుతాయని, ఈ 5 సంవత్సరాలు తప్పకుండా ఈ కూటమి మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. ఈ విషయంలో ఎవరు కూడా కూటమి విషయంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఏ 4 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు తక్కువడ్డారంటే అధికార పార్టీలోంచి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప మిత్రపక్షంగా ఉండే కూటమి ఏర్పడి ముందుకెళ్తున్నారు కాబట్టి సో అట్లాంటి భయం అయితే ఏం కనిపిస్తలేదు. బట్ ఈ మిత్రపక్షం ఎంతవరకు ముందుకు స్ట్రాంగ్ గా వెళ్తుంది అన్న కాన్ఫిడెన్సే ప్రజలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. It's going to be there, and it's going to be there. It's always will be there, because you see,
ఎవ్రీబడి నోస్, ఈవెన్ నితీష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, దే నో ది లిమిటేషన్స్, దే నో దేర్ లిమిటేషన్స్, వేర్ ఎగ్జాక్ట్లీ హౌ టు ప్రొసీడ్ అండ్ హౌ టు గెట్ ద ఫండ్స్ అండ్ ఆల్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. సో దీంట్లో మాత్రం ఏ మాత్రం డౌట్ లేదు. సో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇదే మాట్లాడుకుందాం మళ్ళీ కూడా. సో డెవలప్మెంట్ ఏ విధంగా ముందుకు పోతా ఉంది, ఎందుకంటే మోడీ గారికి ఒకటండి, భారతదేశంలో భారత్ ని వికసిత్ భారత్ 2047కి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. మనం తెలుసు, మనం అందరం అనుకుంటా ఉన్నాం, ఇప్పుడు భారత్ ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పొజిషన్ లో, ఎకానమీలో థర్డ్ పొజిషన్ లో రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మిగతా రాష్ట్రాలు కాదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. మనం చూసాం నార్త్ ఇండియాలో కూడా, మరి ఉత్తరప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, మిగతా రాష్ట్రాలన్నీ కూడా ముందుకు పోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూస్తే, మీరు ఒకసారి డెవలప్మెంట్ చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల మరి ఫండ్స్ వచ్చి అభివృద్ధి సంక్షేమం దిశగా మరి తెలంగాణను కూడా ముందు తీసుకుపోయిన పరిస్థితి మనం చూసాం. అంటే మోడీ గారికి ఒక రాష్ట్రం కాదు, మిగతా రాష్ట్రాలన్నీ కూడా బాగుపడాలని ఆలోచన. అది లాస్ట్ 5 years జగన్ ఉన్నాడు కాబట్టి ఆయన తెచ్చుకోలేని అసమర్థత అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం అది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి మరి కొట్లాడి తెచ్చుకున్న ఏదైతే అమరావతి బిల్డ్ చేయాలి ఒక ఆలోచన, తర్వాత అభివృద్ధి చేయాలన్న ఆలోచన, రోడ్లు కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచన తప్పకుండా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ కూటమి ముందుకు పోతా ఉంటది. దీంట్లో ఆలోచన ఏ విధమైన ఆలోచన అయితే లేదు. డన్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు, అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు. సో ఏదేమైనా కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాళ్లకు శుభాకాంక్షలు, కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి అని